ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. హీరో ఎవరైనా బ్యాడ్ టైం బాధేస్తున్నప్పుడు ఆగి ఆలోచించాలి. ఆడియన్స్ రిజెక్షన్ పై కాన్సంట్రేషన్ చేయాలి. కాస్త గ్యాప్ ఇచ్చి మళ్ళీ కెరియర్ ని పరుగులు పెట్టించాలి. ఇదే లాజిక్ తో గ్రేట్ కంబ్యాక్ ఇచ్చాడు షారుఖ్. ఇప్పుడు ఆమిర్ కూడా అదే చేస్తున్నాడు. మరి సల్మాన్ ఖాన్ పరిస్థితి ఏంటి? గ్యాప్ ఇస్తాడా? సినిమాలు చేస్తాడా? బీటంలో వినిపిస్తున్న టాక్ ఏంటి? బాలీవుడ్ లో ఖాన్ త్రయాన్ని బ్యాడ్ టైం బాధిస్తోంది. 2019లో వచ్చిన జీరో మూవీ డిజాస్టర్ అవడంతో 3 ఏళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు షారుఖ్. తన రేంజ్ కు తగ్గ కథ దొరికే వరకు సినిమాలు చేయలేదు. సిద్ధార్థ్ ఆనంద్ చెప్పిన కథ నచ్చడంతో పఠాన్ తో గ్రేట్ కంబ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే లాజిక్ ని క్యాచ్ చేశాడు ఆమీర్ ఖాన్. భారీ అంచనాలతో వచ్చిన లాల్ సింగ్ చద్దా డిజాస్టర్ అవడంతో కొత్త ప్రాజెక్ట్ కి బ్రేక్ ఇచ్చాడు. తన రేంజ్ కి తగ్గ స్క్రిప్ట్ కోసం సెర్చ్ చేస్తున్నాడు. కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరితో చర్చలు జరుపుతున్నాడు. టైగర్ 3లో ట్రాక్ తప్పిన సల్మాన్ కూడా ఇప్పుడు ఇదే ఫార్ములాని ఫాలో అవుతాడా? సల్మాన్ కెరియర్ ని గమనిస్తే నిఖార్స్ అయిన హిట్ కొట్టి చాలా కాలమైంది. భజరంగి భాయిజాన్, సుల్తాన్ లాంటి సినిమాలతో టాప్ ఫామ్ లో ఉన్న కండల వీరుడు గత 6-7 ఏళ్లలో ఒక్క సినిమాను కూడా హిట్ చేయలేకపోయాడు. రేస్ 3, దబాంగ్ 3, రాధే, అంతిమ్, కిసి కా భాయ్ కిసి కా జాన్, టైగర్ 3 ఇలా ప్రతి ప్రాజెక్ట్ తీవ్రంగా నిరాశపరిచాయి. సల్మాన్ అంటే ఊగిపోయే ఫ్యాన్స్ కూడా ఇప్పుడు థియేటర్లకు రావడం లేదు. దీంతో ఆలోచనలో పడిన సల్మాన్ ఖాన్ లాంగ్ గ్యాప్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో ఇప్పుడు పాన్ ఇండియా జోష్ పీక్స్ లో ఉంది. కుర్ర హీరోలు చేస్తున్న ప్రయోగాలు ఫలిస్తున్నాయి. ఇలాంటి టైంలో ఖాన్ త్రయం చేస్తున్న రొటీన్ రొడ్డకొట్టుడు స్టోరీలు నార్త్ ప్రేక్షకులకు నచ్చడం లేదు. అందుకే ఖాన్ త్రయం సినిమాలను చూడడం లేదు. సో షారుఖ్ లానే అమీర్, సల్మాన్లు కూడా షార్ట్ గ్యాప్ ఇచ్చి కొత్త కథలతో సినిమా చేస్తే ఆడియన్స్ తిరిగి పట్టం కట్టే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటి వరకు పెరిగిన నెగిటివ్ ఇమేజ్ కనుమరుగయ్యే అవకాశం దక్కుతుంది. ఇదే పాయింట్ ని అమీర్ ఖాన్ క్యాచ్ చేశాడు. సల్మాన్ ఖాన్ కూడా లాంగ్ గ్యాప్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్ లో అతను స్టార్ డైరెక్టర్. కొత్త కథలతో విచిత్రాలు చేయడం తన హాబీ. విజువల్ ఎఫెక్ట్స్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేయడం తన స్టైల్. లాస్ట్ ఇయర్ వచ్చిన తన సినిమా బ్లాక్ బస్టర్ అయింది. వరల్డ్ వైడ్ గా కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఇప్పుడు థర్డ్ పార్ట్ ని సిద్ధం చేస్తున్నాడు. దీనికి సంబంధించి క్రేజీ అప్డేట్స్ ని రివీల్ చేశాడు. అవతార్ ప్రపంచ చిత్ర పరిశ్రమలో ఓ సంచలనం. పాండోరా గ్రహంపై జేమ్స్ కెమెరాన్ క్రియేట్ చేసిన ఓ అద్భుతం. ఫస్ట్ పార్ట్ ప్రపంచ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. 13 ఏళ్ల తర్వాత వచ్చిన అవతార్ ది వే ఆఫ్ వాటర్ కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ తో మంచి ట్వీట్ ఇచ్చింది. వరల్డ్ వైడ్ గా 160 భాషల్లో రిలీజ్ అయి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ ఫ్రాంచైజీలో 3వ సిరీస్ ని 2025లో విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించాడు జేమ్స్ కెమెరాన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్రేజీ అప్డేట్ ని రివీల్ చేశాడు. అవతార్ 3 పై క్రేజీ అప్డేట్ ఇచ్చాడు కెమెరాన్. 2025 డిసెంబర్ 19న థర్డ్ పార్ట్ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈసారి పాత్రలపై ఎక్కువగా దృష్టి పెట్టిందట యూనిట్. మొదటి 2 భాగాలకు భిన్నమైన కథ, కథనం అవతార్ 3లో కనిపిస్తుందట. సముద్రం అడుగున ఉండే అద్భుతమైన విజువల్స్ ఇందులో చూపించబోతున్నారు. అవతార్ 2లో కనిపించిన కేట్ విన్స్లెట్ చేసిన రుణాల్ పాత్రని థర్డ్ పార్ట్లో మరింత పొడిగించారట. త్వరలో అవతార్ 3 టీజర్ విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు జేమ్స్ కెమెరాన్ తెలిపాడు. అవతార్ 4ని 2029లో, అవతార్ 5ని 2031 డిసెంబర్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు.